మరొక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు మనీ మనిషి. ప్రయాణానికి అంతా సిద్ధం. చంద్ర, కేశవ్ క్యాబ్లు బుక్ చేసే పనిలో ఉన్నారు. పిల్ల పెద్ద కలిపి డజను మంది. 2 ఇన్నోవాలు కావాలి. మిగిలిన జనాభా అంతా హడావిడిగా ఉన్నారు. రాజారావు ఫోన్లో, హలో శ్రీహరి, అనంతకృష్ణన్ నంబరు నీకేమైనా తెలుసా అంటూ పెద్దగా మాట్లాడుతున్నాడు. అందరికీ విసుగేసింది. రాజారావు భార్య బాహాటంగానే విసుక్కుంది. చేదస్తానికైనా అంతుండాలి. ఇప్పుడు ఆ పిచ్చి ఫోన్లు అవసరమా అంటే మాట్లాడద్దు అని సైగ చేశాడు ఆయన. సామానంతా తీసుకుని ఇల్లు తాళం వేసి బయటికి వచ్చి ట్యాక్సీలో కూర్చోపోతూ ఫోన్ ఆపేశాడు. ఇతనికి తెలియదుట, ఇంకెవరో ఉన్నారు, వాళ్ళని అడిగి చెప్తాను అన్నాడు. అందరి మొహంలోనూ దాచుకున్న దాగని విసుగు. అదంతా అలవాటే. ఆ విషయంలో చాలాసార్లు వాదోపవాదాలు జరిగాయి. స్టేషన్కి చేరారు. చార్మినార్ ఎక్స్ప్రెస్లో ఏసీ 2 టైర్ కంపార్ట్మెంట్లో అందరూ ఎక్కి సర్దుకున్నారు. రైలు బయలుదేరగానే జేబులోంచి ఓ చిన్న పుస్తకం తీసి ఇంకెవరికో ఫోన్ చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, నీకు అనంతకృష్ణన్ గుర్తున్నాడా? రామేశ్వరంలో ఉంటాడు అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు. కేశవ్కి చిర్రెత్తుకొచ్చింది. తండ్రిని ఏమీ అనలేక, అబ్బా ఏమిటమ్మా ఇది, ప్రయాణం అనుకున్న దగ్గర నుంచి వెతుకుతున్నారు ఆ అనంతకృష్ణన్ కోసం, నువ్వు చెప్పరాదా అన్నాడు. నే చెప్తే వింటారా అంది ఆవిడ ఉక్రోషంతో. రాజారావు రైల్వేలో గార్డుగా పనిచేసి రిటైర్ అయ్యాడు. భార్య సుధ, ఊరు రేపల్లె. ఒక కొడుకు కేశవ్, కూతురు పావని. అందరూ హైదరాబాదులో ఉద్యోగం చేస్తారు. వాళ్లకు 2 పిల్లలు ఉన్నారు. తమ పిల్లల దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉంటారు రాజారావు, సుధ. కేశవ్, చంద్రలకు కొత్త ప్రదేశాలు చూడటం అంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా తీర్థయాత్రలకో విహారయాత్రలకో వెళుతూనే ఉంటారు. వెళ్ళినప్పుడు వీళ్ళని ప్రయాణం చేయిస్తారు. రాజారావుది మొదటి నుంచి స్నేహానికి ప్రాణం ఇచ్చే స్వభావం. ఉద్యోగరీత్యా బదిలీలు, అన్ని ఊళ్ళలోనూ బోలెడంతమంది స్నేహితులు. ఊరు మారిన ఉత్తరాల ద్వారా స్నేహం కొనసాగిస్తూనే ఉంటాడు. పొరుగురుకు వెళుతుంటే అక్కడ స్నేహితులు ఎవరున్నారో వెతికి వాళ్ళకి ఓ కార్డు రాసి ఓ మారు వెళ్ళి చూసి వస్తే గానీ తోచదు. ఎవరైనా ఊళ్ళోకి వస్తే వాళ్ళని ఆప్యాయంగా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం పరమానందం. రిటైర్ అయినా అదే పద్ధతి. ఉత్తరాలు పోయి ఫోన్లు వచ్చాయి, అంతే తేడా. ఆయన మారలేదు కానీ సమాజం మారిపోయింది. ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఏదో అవసరం పడితే తప్ప రాకపోకలు ఉండటం లేదు. కాలంతో పాటు మారని రాజారావు ఇంటివారికి తలనొప్పిగా తయారయ్యాడు. భువనేశ్వరి వెళ్తున్నామని చెప్తే అక్కడ మహాపాత్ర ఉన్నాడు, అతనికి ఫోన్ చేస్తే మనకు కావలసిన సాయం చేస్తాడని రాజారావు అనేవాడు. అందరికీ చిరాకు వేసేది. అవన్నీ పాతకాలంలో. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు ఆన్లైన్ మీదనే అయిపోతున్నాయి కదా అంటాడు కొడుకు. అయినప్పటికీ వెళ్ళే చోట ఎవరున్నారో కనుక్కుని వాళ్లకు ఫోన్ చేసి వెళ్ళి చూసి రావాలనే ఆరాటం మాత్రం ఆవగించంతైనా తగ్గలేదు రాజారావుకి. ప్రస్తుతం అదే నడుస్తోంది. కుటుంబం అంతా కలిసి రామేశ్వరం ప్రయాణం పెట్టుకున్నారు. వాళ్ల కుటుంబమే కాక కోడలి తల్లి, అల్లుడి మేనత్త కూడా బయలుదేరారు. రామేశ్వరంలో రాజారావు పాత స్నేహితుడు అనంతకృష్ణన్ ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నాడు ఆయన. ఎప్పటి మనిషి అని విసుక్కుంటున్నారు ఇంట్లో వాళ్ళు. చెన్నై చేరారు. ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళారు. రామేశ్వరం రైలు రాత్రికి. పగలంతా కొందరు గుడికి, కొందరు షాపింగ్కి వెళ్ళారు. రాజారావు కోయంబేడులో ఉన్న పాత మిత్రుడు కృష్ణమూర్తి ఇంటికి వెళ్ళొచ్చాడు. అందరూ ఎగ్మూరు స్టేషన్లో ఉండగా రాజారావుకి ఫోన్ వచ్చింది. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేసి అనంతకృష్ణన్ నంబర్ ఇచ్చాడు. రాజారావుకి చెప్పలేనంత సంతోషం కలిగింది. వెంటనే ఫోన్ చేశాడు. మోగుతోంది కానీ ఎవరూ తీయలేదు. రామేశ్వరం వెళ్ళే రైలు ఎక్కారు. భోజనాలు చేస్తూ ఉండగా మోగింది రాజారావు ఫోను. హలో, యారు, మిస్డ్ కాల్ అంటూ వినిపించింది. ఈజ్ ఇట్ అనంతకృష్ణన్ అడిగాడు రాజారావు. ఎస్ అన్నాడు అవతల మనిషి. అంతే. ఆ తర్వాత 15 నిమిషాలు సాగింది ఆ సంభాషణ. మామూలుగానే రాజారావు పెద్దగా మాట్లాడతాడు. ఆపై ఉత్సాహం. పక్క వాళ్ళ చెవులు చిల్లులు పడిపోయాయి.
నాన్నగారు, అక్కడ మనకు తీరిక ఉండదు, మీరు వేరే ప్రోగ్రాములు పెట్టకండి అన్నాడు కేశవ్ విసుగ్గా. సరేలే, మీకు ఇబ్బంది కలగకుండా ఓ మారు కలిసొస్తాను అన్నాడు ఆయన. అందరూ పక్కలు పరుచుకుని పడుకున్నారు. హఠాత్తుగా అర్ధరాత్రి కలకలం. అందరూ నిద్రలేచారు. కంగారు, గాభరా. మొదటి ఎవరూ నమ్మలేదు, కానీ అందరి ఫోన్లలోనూ అదే సమాచారం. 1500 నోట్లు రద్దయ్యాయి. అర్ధరాత్రి నుంచి చెల్లవు. నిర్ఘాంతపోయారు. ఎవరికి కాళ్ళు చేతులు ఆడలేదు. ప్రయాణం అంటే అందరూ పెద్ద నోట్లే తీసుకు బయలుదేరారు. అవి ఇప్పుడు చెల్లవు. హోటల్ వాళ్ళు వచ్చాక డబ్బు కట్టండి అన్నారు. అందుకే క్రెడిట్ కార్డ్ సదుపాయం ఉంటే సరే, లేకపోతే ఎట్లా, ఏం చేయాలి? కేశవ్, చంద్ర తలలు పట్టు కూర్చున్నారు. వాళ్లే కాదు, రైల్లో ఎవరూ నిద్రపోలేదు. వెళ్ళేది పెద్దపట్నం కాదు, మారుమూల యాత్రాస్థలం. పెద్ద నోట్లు చెల్లకపోతే ఎలా? అన్నీ సమస్యలే. తెల్లవారుజామున రామేశ్వరం చేరుకుంది రైలు. ఎన్నాళ్లుగానో చేయాలనుకుంటున్న యాత్ర చేయబోతున్నామన్న సంతోషం ఏ ఒక్కరిలోనూ లేదు. భయం, దిగులు. తప్పదు కాబట్టి రైల్లోంచి దిగారు. న్యాయంగా హోటల్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళాలి. కానీ వాళ్ళెవరూ కనిపించలేదు. ఫోన్ చేసినా తీయడం లేదు. బయటకు వెళ్ళి చూద్దాం అనుకుంటుండగానే ఓ పెద్ద ఆయన వచ్చాడు. తెల్ల లుంగి, తెల్ల షర్టు, నుదుట విభూది, కుంకుమ బొట్టు. రాజారావు, రాజారావు అంటూ ఏసీ పెట్టెల దగ్గర వెతుక్కుంటూ వస్తున్నాడు. అనంత, అనంత అంటూ ముందుకు వచ్చాడు రాజారావు. అమాంతం కావలించుకున్నాడు. ఇద్దరూ తెగ ఆనందపడిపోయారు. ఆ పరవశం నుంచి బయటపడి తన వాళ్ళని పరిచయం చేశాడు రాజారావు. కన్నా, అమ్మణ్ణి అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించాడు కృష్ణన్. ఇంగ్లీషు, తమిళం, తెలుగు కలిపేసి మాట్లాడేస్తున్నాడు. కొడుకు శరవణని వెంట పెట్టుకొచ్చాడు. పదండి, మా ఇంటికి పోదాం అన్నాడు. అయ్యో వద్దంకల్, మేము హోటల్ బుక్ చేసుకున్నాం అన్నాడు కేశవ్. ఆ హోటల్ వానికి హార్ట్ అటాక్ వచ్చిందప్ప, చెన్నై తీసుకుపోయి పొడిసినారు, ఆ హోటలు బంద్ చేసినారు అని చెప్తూ ఉంటే శరవణ కలగచేసుకున్నాడు. ఊరంతా గోలగోలగా ఉంది, మా ఇంటికి వెళదాం అన్నాడు. వీళ్ళందరికీ చాలా మొహమాటంగా ఉంది. ఒకరు ఇద్దరూ కాదు, అంతమంది పోలోమంటూ పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మనసు ఒప్పటం లేదు. కానీ తప్పదు. ఆ తండ్రి కొడుకులు మాత్రం వీళ్ళ సంఖ్య చూసి బెదిరిపోలేదు. ముందు రోజు ఫోన్లో మా ఇంటికి రమ్మని కృష్ణన్ అనడం, చాలామంది వస్తున్నాము, హోటల్లో ఉంటాము అని రాజారావు చెప్పడంతో సిద్ధపడే వచ్చారు. స్టేషన్ బయటికి వచ్చాక 3 ఆటోల్లో అతిథులను సామానుతో సహా సర్దేసి వాళ్ళిద్దరూ బైక్ ఎక్కారు. గమ్యం చేరారు. ఇల్లు తాతల నాటిది. బయట నీళ్లు జల్లి ముగ్గు వేశారు. ఇల్లారు పద్మావతి స్నానం చేసేసి అతిథుల కోసం ఎదురు చూస్తోంది. ఆటోలు ఆగగానే ఎదురొచ్చింది. లోపలికి వెళ్ళారు అందరూ. ఇంట్లోకి అడుగు పెట్టగానే కమ్మని కాఫీ వాసన గుబాళిస్తోంది. కృష్ణన్కి 2 కొడుకులు. ఇద్దరూ ఆ ఊళ్ళోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరూ కలిసే ఉంటున్నారు. పరిచయాలు అయ్యాయి. ఇల్లు చిన్న చిన్న గదులతో, ఇంటి నిండా సామానుతో, మనుషులతో నిండుగా సందడిగా ఉంది. భర్తని పక్కకు పిలిచి, ఆ ఇంట్లో మనం ఎక్కడ ఉంటాం, తెల్లవారాక ఆ హోటల్కి వెళ్ళండి, అది కాకపోతే మరొకటి అంది రాజారావు కోడలు. తలాడించాడు కొడుకు. కాఫీ రెడీ అని ఇంటి వాళ్ళు తొందర పెడితే అందరూ మొహాలు కడుక్కొచ్చారు. కమ్మని కాఫీ, పిల్లలకి పాలు అవి అవుతుండగానే స్నానానికి నీళ్లు రెడీ చేశారు. అవి అయ్యాయి. రాజారావు కొడుకు, అల్లుడు బయటికి వెళ్ళారు. అంతా అలజడిగా ఉంది. ఎక్కడ ఎవరూ పెద్ద నోట్లు తీసుకోవడం లేదు. ఏటీఎంలు బంద్. పిల్లా జల్లాతో నానా అగచాట్లు పడుతున్నారు జనం. ఆ గొడవ చూశాక వాళ్ళిద్దరికీ ధైర్యం చాలలేదు. మొండిగా వాళ్ళ ఇంట్లోంచి బయటికి వస్తే అవస్థల పాలైపోతాం. ఇవాల్టికి కానీ రేపటికి కాస్త సెటిల్ అవుతుంది, అప్పుడు చూద్దాం అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఇంట్లో అనంతకృష్ణన్ రాజారావుని కూర్చోపెట్టుకుని ప్రోగ్రాం సెట్ చేస్తున్నాడు. వీళ్ళను చూడగానే, మీకోసమే చూస్తున్నాం, ఎక్కడికి పోయారు అన్నాడు రాజారావు. వాళ్ళు సమాధానం చెప్పేలోగానే, కోవెలకు పోయొస్తామా అన్నాడు కృష్ణన్. దగ్గరే అంటూ అందరినీ ఉట్టి కాళ్లతో నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. 1/2 కిలోమీటర్ కూడా లేదు గుడి, ఖాళీగానే ఉంది. ఇంకాసేపు ఉంటే బాగా జనం వస్తారు అని చెప్పాడు. దర్శనం చేసుకుని ఇంటికి వచ్చారు. వేడివేడి ఇడ్లీలు సిద్ధంగా ఉన్నాయి. టీవీలో వార్తలు వస్తున్నాయి. టిఫిన్ తింటూ వార్తలు విన్నారు. పెద్ద నోట్లు బ్యాంకులో జమ చెయ్యాలి, దానికి గడువుంది.
ప్రధాని మోడీ గారు చేసింది మంచి పని. నల్లధనం కొండల్లా కూడబెట్టిన వాళ్లకు ఆపద కానీ సామాన్యులకు నష్టం లేదు. ఇంట్లో ఉంటే ఏదోలా సర్దుకోవచ్చు. కానీ మాలాగా బయటికి వచ్చిన వాళ్ళ గతి ఏమిటి? కేశవ్కి ఏడుపొక్కటే తక్కువ. కృష్ణన్కి బాధేసింది. ఏమి కన్నా ఆ మాటలు? మేం పరాయి వాళ్ళమా? ఇది మాత్రం నీ ఇల్లు కాదా అని మందలించాడు. అది కాదు అనంత, ఇంతమందిమి మీకు ఇబ్బంది కదా అన్నాడు. ఏం పర్వాలేదు అంకల్, మాకేం ఇబ్బంది కాదు, 2 రోజులే కదా అన్నాడు అనంతకృష్ణన్ కొడుకు. అతని భార్య రాజారావు కోడలతో అదే చెప్పింది. యాత్రాస్థలంలో ఉండటం వల్ల చుట్టాలు రావడం మాకు అలవాటే. మీకు హోటల్లో ఉన్నంత సదుపాయంగా ఉండదు, కానీ మాకేమి ఇబ్బంది కాదు, మీరు మొహమాట పడకండి అంది. కృష్ణన్ ఆ 2 రోజులకు వాళ్ళ కార్యక్రమం రూపొందించాడు. వెంటనే బయలుదేరి ధనుష్కోటి వచ్చాక భోజనం చేసి ఊళ్ళో చూడాల్సినవన్నీ చూడటం, తర్వాత మరోమారు కోవెలకి, మర్నాడు సముద్ర స్నానం, ఆ తర్వాత 22 బావుల నీటి స్నానం, దర్శనం, అభిషేకం. భోజనం చేశాక అబ్దుల్ కలాం ఇల్లు చూసుకువచ్చి కాసేపు విశ్రాంతి, తర్వాత ప్రయాణం. అంతే. ఈ మాత్రం దానికి ఓ బేజారైపోతున్నావు కన్నా. ఈ హోటల్లో బస చేయటం ఇప్పుడు వచ్చింది, మా రోజుల్లో తెలిసిన వాళ్ళ ఇంటికేగా పోయేది అన్నాడు అనంతకృష్ణన్ కేశవ్తో. కృష్ణన్ అంత సులువుగా చెప్పేశాడు, కానీ అతని సహాయం అడుగడుగునా అవసరమైంది. ముఖ్యంగా డబ్బు. క్రెడిట్ కార్డుతో పని గడవదు. పెద్ద నోట్లు చెల్లవు. అన్ని 100 రూపాయల నోట్లు లేవు. నాకు ఇవ్వండి, చిల్లర ఇస్తును అని పెద్ద నోట్లు తీసుకుని చిల్లర ఇచ్చాడు కృష్ణన్. అవి కూడా ఎడాపెడా వాడకుండా అవకాశం ఉన్న చోట తన పలుకుబడి ఉపయోగించాడు. మొత్తానికి అనుకోని ఆపద వచ్చినా రాజారావు కుటుంబం యాత్రకు ఏ లోటు రాలేదు సరికదా. ఆ ఊరివాడు తోడుండటం వలన మామూలుగా అందరూ చూసేవే కాకుండా ఏకాంత రామయ్య ఆలయం వంటివి కూడా చూశారు. కృష్ణన్ చిన్న కొడుకు తోడుగా ఉండి అన్నీ చూపించాడు. కోడళ్ళు మాట్లాడుతూ స్నేహంగా మెసిలారు. కృష్ణన్ ఆనందం అంతా ఇంతా కాదు. పాత స్నేహితుడు వచ్చి తనింట్లో చెయ్యి కడిగాడని తెగ సంబరపడిపోయాడు. భాష రాకపోయినా ఇంటి ఇల్లాలు పద్మావతి నవ్వుతూ అపర అన్నపూర్ణలా వండి పెట్టింది. రాత్రి రైల్లోకి పులిహోర పెరుగన్నం కట్టి ఇచ్చింది. బొట్టు పెట్టి తాంబూలంతో కొబ్బరికాయ ఇచ్చింది. స్టేషన్కి కృష్ణతో పాటు కొడుకులిద్దరూ వచ్చారు. 2 రోజులు కలిసి ఉండటంతో స్నేహం ఏర్పడింది. అనుకోకుండా కలుసుకున్నాం, ఇక క్రమం తప్పకుండా ఫోన్లు చేసుకుందాం అనుకున్నారు పాత మిత్రుడు ఇద్దరు. రైలు కదిలేదాకా ఉన్నారు వాళ్ళు. రైలు కదులుతూ ఉంటే రాజారావుతో పాటు అందరి కళ్ళు చెమర్చాయి. చెన్నై చేరాక క్రెడిట్ కార్డుతో పని గడిచిపోయింది. రాత్రి రైలెక్కి తెల్లవారేసరికి ఇంటికి చేరారు. వీళ్లను చూడగానే ఎలా జరిగింది ప్రయాణం, ఏమీ ఇబ్బంది పడలేదు కదా అని అడిగారు ఇరుగు పొరుగు వాళ్ళు. అంతా విని, అక్కడ మీ వాళ్ళు ఉండటం అదృష్టం, మీలా వెళ్ళిన వాళ్ళు చాలామంది అవస్థలు పడ్డారు, టీవీలో చూసాం అని చెప్పారు. రామేశ్వరం వెళ్ళొచ్చాక రాజారావు కుటుంబ సభ్యుల్లో చాలా మార్పు వచ్చింది. అది వరకులాగా ఆయన తన మిత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే చాదస్తం అని విసుక్కోవటం లేదు. సుధ కల్పించుకుని ఆయన భార్య ఉందా, నేను పలకరిస్తాను అని చొరవ చూపిస్తోంది. గతంలో ఆయన ఏ మిత్రుడి ఇంటికైనా వెళతామంటే ఎందుకు అంత దూరం పడిపోవటం అని విసుక్కోవటం లేదు కొడుకు. నేను ఆఫీస్కు వెళ్తూ దిగబడతాను, తిరిగి వచ్చేటప్పుడు క్యాబ్లో రండి అని మర్యాదగా చెప్తున్నాడు. అంతేకాదు, పోస్ట్ మ్యాన్ గుమ్మంలో ఉత్తరం వేసి వెళ్ళిపోయినట్లు తండ్రిని గేటు ముందు దించిపోకుండా లోపలికి వెళ్ళి తండ్రి మిత్రుణ్ణి పరిచయం చేసుకుని ఆదరంగా పలకరించి మరీ వెళుతున్నాడు. రామేశ్వరంలో కలిగిన అనుభవంతో వాళ్ళకి జ్ఞానోదయం అయింది. ఇప్పటికే ఎన్నో యంత్రాల వల్ల జీవితం సుఖమయమైంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సదుపాయాలు రావచ్చు. ఎన్ని ఉన్నా అవేవి మనిషికి సాటి రావు. ఒక మనిషి అండగా ఉంటే చాలు కొండంత బలం. ఎందుకంటే ఈ యంత్రాలు డబ్బులు మనిషి కనిపెట్టినవి, మనిషి దేవుడి సృష్టి. ఇదండి మనిషి కథ. ఇది 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల జాగృతి సంచికలో ప్రచురితమైంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. మీ పుత్తూరి విజయలక్ష్మి.